మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటేలో కానిస్టేబుల్ గా వరుణ్ సందేశ్ గారు మన ముందుకు రావడం జరిగింది. ఇంతకీ మెప్పించారా కానిస్టేబుల్ గా? తెలుసుకుందాం. నంబర్ 1, మోకిలా మండలం శంకరపల్లి అనే చిన్న గ్రామం. వరుసగా అతి దారుణంగా ఆడ మగ అని తేడా లేకుండా జరుగుతున్నటువంటి ఈ హత్యలు పోలీసులకి పెద్ద సవాలుగా మారుతాయి. అయితే మరి ఆ ఊరు పోలీస్ స్టేషన్లోని కానిస్టేబులే కాశీ. ఈ హత్యలు తన మేనకోడలు కీర్తి వరకు వచ్చేసరికి ఏం జరిగింది, ఏం చేశారు, ఇంతకీ ఎవరు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ వివరాలన్నీ కథను చూస్తే తెలిసిపోతుంది. నెంబర్ 2, ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి రొటీన్ మర్డర్ క్రైమ్ థ్రిల్లర్స్ కి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. దానికి అనుగుణంగా సాగేటువంటి కొన్ని సన్నివేశాలు కూడా పర్వాలేదు అనిపిస్తుంది. కొంత మేరకు మెయింటైన్ చేసినటువంటి సస్పెన్స్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అది ఓకే అనిపిస్తుంది. అయితే కొన్ని ట్విస్ట్లు పర్వాలేదు అనిపించినప్పటికీ ఫస్ట్ హాఫ్ లో వచ్చినటువంటి ఒక పాట అర్థం కాకపోవటం, కొంతమంది నటులు సెట్ కాలేదేమో అనిపించటం, హీరోయిన్ కి కూడా పెద్దగా రోల్ ఏమీ లేకపోవటం, ఇలా కొన్ని లాజిక్లు అవి మిస్ అవటం మంచి అవకాశాన్ని వృధా చేసుకున్నారా అని అనిపిస్తుంది. నెంబర్ 3, ప్రొడక్షన్ వాల్యూస్ అవి యావరేజ్ గానే ఉంటాయి. సంగీతం కొన్ని సన్నివేశాల్లో ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. బట్ మొత్తంగా ఈ కానిస్టేబుల్ సినిమాలో మెప్పించేటువంటి అంశాలు కొన్ని. రివెంజ్ పాయింట్, అందులోని ఎమోషన్ అర్థవంతంగా అనిపిస్తుంది. కానీ చుట్టూ అలుకున్నటువంటి కథనం మాత్రం అంత ఇంప్రెసివ్ గా అనిపించదు అనమాట. క్రైమ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి కానిస్టేబుల్ విషయంలో నచ్చేటువంటి ఒకే ఒక విషయం వరుణ్ సందేశ్ పర్ఫార్మెన్స్. ఆర్జే సునీత రేటింగ్ 2.2 stars.